నీతిని సత్యమును తెలియపరచుటకు దేవుడు మిమ్మల్ని నడిపించున్నాడు. చూడండి, యేసు అని అంటే రక్షకుడు అని అర్థమండి. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి ఆయన రక్షకుడుగా రావటం జరిగిందండి. చూడండి, రక్షకుడు ఎవరికి అవసరమని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే నశించిపోతుంటారో వాళ్ళకి రక్షకుడు అవసరమండి. మనం అనుకుంటాం నేను అన్ని విధాలుగా బాగున్నానని కొంతమంది ఊహిస్తారు. మరి కొంతమంది కుటుంబాల్లో మనం చూస్తే చాలా మంది అనేకమైనటువంటి ఇరుకులు ఇబ్బందుల చేత నశించిపోతా ఉంటారండి. అనారోగ్యము చేతను, శాపము చేతను, పాపము చేతను నశించిపోతా ఉంటారు. అటువంటి వారిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినని ఆయన లేఖనం సెలవిస్తుందండి. దేవుడు ఈ లోకంలో ఆత్మస్వరూపుడైన దేవుడు ఈ లోకానికి మానవ రూపాన్ని ధరించుకుని తనను తాను తగ్గించుకుని రిక్తుడిగా ఈ భూమి మీదకి ఆయన రావటం జరిగిందండి. అంత మాత్రమే కాదండి, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద 33.5 సంవత్సరము సంచరించాడండి. 3.5 సంవత్సరములో ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యములు ఆయన చేసినటువంటి దేవుడిగా ఉన్నాడండి. ఆయన చేసిన కార్యములు ఏవనగా, గుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారిని మాట్లాడనిచ్చాడు, చెమిటి వారికి వినికిడిచ్చాడు, కుష్ఠవ్యాధులు శుద్ధి చేశాడు, పక్షవాత కలిగిన వారిని దేవుడు లేవనెత్తాడు, చనిపోయిన వారిని బ్రతికించాడండి. ఈ రీతిగా ఆయన ఎన్నో అద్భుతములు ఈ లోకంలో చేసినటువంటి దేవుడిగా ఉన్నాడండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ లోకంలో సర్వలోక పాపం కొరకు దేవుడు మన కొరకు ఆయన మరణించాడండి. చూడండి, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఆ మనిషిని తీసుకుని వెళ్ళి జైల్లో పెడతారండి. లేదా ఏదైనా పశువులు ఒక పొలంలో పడినప్పుడు ఆ పొలంలో ఉన్నటువంటి ఒక పశువులు తీసుకెళ్లి బండిల దొడ్లో తోలుతారండి. ఆ పశువులు విడిపించాలంటే ఆ పశువుల కొరకు మనం ఎంతో కొంత జరిమానా కట్టాలండి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక పాప పరిహార్థము కొరకు ఆయన కలవరి శిలువలో జరిమానా కట్టడండి. మనం చేసినటువంటి ప్రతి విధమైనటువంటి పాపం కోసం ఆయన కలవరి శిలువలో బలి అయిపోయాడండి. చూడండి, ఆయన మన కాళ్ళతో చేసిన పాపముల కోసం ఆయన కాళ్ళల్లో మేకులు నాటబడ్డాయండి. మన చేతుల ద్వారా చేసిన పాపం కోసం ఆయన చేతుల్లో శీలలు గుచ్చారండి. మన చూపుల ద్వారా చేసిన పాపం కోసం యేసయ్య చూపుల్లో సూదులు గుచ్చారండి. మన శిరస్సు చేసినటువంటి ఆలోచనల కోసం యేసు ప్రభు యొక్క శిరస్సున ముళ్ళకిరీటు నాటాడండి. చూడండి, శిరస్సుని కాలు వరకు ఆయన ఎటువంటి ఆ దేహమంతా ఆయన మన కొరకు ఆయన అప్పగించాడండి. అంత మాత్రమే కాదు, ఆయన శరీరంలో కనీసం ఆయన దేహంలో ఒక రక్తపు బొట్టు కూడా ఉంచుకోకుండా నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని ద్వారబోసాడండి. నా ప్రియమైన బిడ్డలారా, అంత మాత్రమే కాదు, నీ కొరకు ఆయన చనిపోయాడండి. ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టిన వారు భూమి మీద ఎవరు లేరండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాక ఆయన సజీవుడై మృత్యుంజయుడై సమాధిని జయించి 3వ దినం నాడు లేచాడండి. నా ప్రియ దేవుని యొక్క గ్రామస్తులారా, ఈ మధ్యాహ్నం యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నువ్వు ఏ పాపములో ఉన్నా, నువ్వు ఏ శాపములో ఉన్నా, నువ్వు ఏ విధంలో నశించిపోతా ఉన్నా, యేసయ్యా నేను పాపిని ప్రభువా, ఈ రోజే దేవా నీ సత్యస్వార్థాన్ని తెలుసుకున్నాన్ని నీ నోటి మాట ద్వారా నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకున్నట్లయితే నా దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను కూడా రక్షిస్తాడండి. అంత మాత్రమే కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదండి. ఎటువంటి వాడైనా లోకాన్ని విడిచిపెట్టాలి, ధనవంతుడైనా చనిపోవాలి, దరిద్రుడైనా చనిపోవాలి, ఎటువంటి వాడని లోకాన్ని ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే ఎందుకంటే ఆ చనిపోయిన తర్వాత మనిషికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి పరలోకము, మరి ఒకటి పాతాళం. పరలోకం అనగా బంగారంతో కట్టబడిన పట్టణం అండి. ఆ బంగార పట్టణంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎప్పుడు నిత్యం సంతోషకరమైనటువంటి రాజ్యం పరలోక రాజ్యం. మరొకటి ఉందండి, అగ్నిగుండం. అగ్నిగుండం అనగా అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్నిగుండంలో పడిపోతే ఆత్మ కొన్ని కోట్ల సంవత్సరాలు రొమ్ము కొట్టుకుంటూ జుట్టు పీక్కుంటూ నరక వేదన అనుభవించాలండి. కాబట్టి ఆ అగ్నిగుండాన్ని నువ్వు గురి కాకూడదని, ఆ పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలని, ఆ పరలోక రాజ్యం నువ్వు వారసు కావాలని, ఆ పరలోక రాజ్యం నువ్వు వారసురాలవ్వాలని దేవుడి మధ్యాహ్న కాలంలో నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ లోకంలో మనము ఒక షాపింగ్ చేస్తే, ఒక బజార్కి వెళితే మనకు ఒక లెక్క ఉంటుందండి. నేను ఎంత ఖర్చు పెట్టే లెక్క ఉంటుంది. మన ఇంట్లో మనం ఎంతమంది పిల్లలు ఉన్నా మనం ఆ లెక్క ఉంటుందండి. గవర్నమెంట్ కి లోకంలో ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్క ఉంటుందండి. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనం చనిపోయిన తర్వాత మనకు ఒక లెక్క అడుగుతారండి. ఓ
మానవుడా, నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నువ్వు ఏది ఎక్కువ జరిగించావు? నీతి జరిగించావా, అవినీతి జరిగించావా అని దేవుడు నేను లెక్క అవుతాడండి. నీ లెక్క ప్రకారము నీకు దేవుడు తీర్పు తెరుస్తాడు. కనుక ఈ మధ్యాహ్నంలో యంత్ర శబ్దంలో ఆలకిస్తున్న నీవు ఈ మాటలు అంగీకరించి, నేను కూడా పాపిని ప్రభువా, నా పాపాన్ని క్షమించు నాయన, అయ్యా ప్రభు, నీ నిత్య రాజ్యానికి వారసురాలు అవ్వాలని చెప్పి నువ్వు ఒకసారి నోటి మాట ద్వారా నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. మరిన్ని మాటలు కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళండి, వినండి, రక్షించబడండి, దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. దేవుడి కొద్ది సువార్తను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.